అన్నా మీరు మగవాళ్ళకి అట్లా సహకరించొద్దన్నా, వాళ్ళని ప్రోత్సహిస్తాం. నేను ఎవరిని సహకరించట్లా. మన కుటుంబాలు కట్టబడాలని మాట చెప్తున్నా. మూర్ఖుడే, అర్థం చేసుకొని వాడే, సహించని వాడే, దుర్మార్గుడే. ఆ భార్య దుర్మార్గురాలే. నువ్వు పనిచేస్తున్న ఉద్యోగ స్థలంలో నీ పై అధికారి నేను భయంకరంగా హింస పెట్టేవాడే. ఈ అధికారి హింస పెడుతున్నాడని ఇంకో చోట ఉద్యోగానికి వెళ్ళావనుకో, అక్కడ ఏమైనా దేవదూతలు ఉంటారా? నా ఆఫీసులో ఏమైనా దేవదూతలు ఉంటారా? వీళ్ళ చుట్టాలే ఉంటారు అక్కడ. ఇంకా చెప్పాలంటే వీడు అన్న ఉంటాడు అక్కడ. ఇప్పుడు అక్కడ అన్న ఉన్నాడని చెప్పి అక్కడ ఉద్యోగం మానేసి ఇంకో చోటుకి వెళ్ళావనుకో, అక్కడ వాడి మేనమామ ఉంటాడు. అక్కడ కాదని ఇంకో చోటుకి వెళ్ళావనుకో, ఇంకా తెలుగులో చెప్పాలంటే అక్కడ వాడి జేజి తాత ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మూర్ఖతరం ఉంటారు. ప్రభువుని ఒక మాట అడగ, ఏమడగాలో తెలుసా? ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఓర్చుకునే కృప దయచేయి, ఓర్పు దయచేయి, ఎలా పని చేయాలో ఆ నేర్పు దయచేయి అని దేవుని పిల్లలుగా ఓర్పు నేర్పు ఆయుధాలుగా కలిగి బ్రతికే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ఓర్పుకు దేవుడిచ్చే ప్రతిఫలం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్తా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ దివ్యమైన తల్లి ఉంది. ఆ తల్లి లేయమ్మ, యాకోబు యొక్క మొదటి భార్య. యాకోబు లేయమ్మను వివాహం చేసుకున్నాడు, కానీ భార్యకు ప్రేమ పంచల. కారణం ఏంటంటే యాకోబు మనసు రాహేలు మీద ఉంది. విన్నారు కదా? ఎప్పుడు యాకోబు రాహేలుని ఇష్టపడ్డాడు, కానీ లేయమ్మని ఇష్టపడలా. బైబిల్లో రాయబడిన మాట, లేయమ్మ అంటది, యెహోవా నేను ద్వేషించబడుట చూసాను, యెహోవా నా శ్రమ చూసాను, నేను ద్వేషించబడటం యెహోవా చూశాడు అని అంటది. నేను అడుగుతా లేయమ్మ దగ్గరికి వెళ్ళి, నా వైపు చూడండి, లేయమ్మా లేయమ్మా తల్లి చూడండి నా వైపు, లేయమ్మా నేను ద్వేషించింది ఎవర్రా? ఎవరో కాదయ్యా, నా భర్తే నన్ను ద్వేషించాడు. దైవజనమ, లోకంలో ఏ స్త్రీ అయినా వివాహమైన తర్వాత అత్త ద్వేషించింది అనుకో పెద్ద బాధపడదు, మామ ద్వేషించాడు అనుకో, అత్తామామలు ద్వేషించారు అనుకో పెద్ద బాధపడదు, మరుదులు బావులు ద్వేషించారు అనుకో పెద్ద బాధపడదు, ఆడపొడుసులు ఎడపొడుసులు ఉంటారు చూసారా, వాళ్ళు ద్వేషించారు అనుకో పెద్ద బాధపడదు. ఏ భార్య అయినా భర్త ప్రేమ దొరక్కపోతే భూమి మీద బ్రతకలేదు. ఆ ఇంటిని నమ్మి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం భర్తే. జీవితాంతం నన్ను గుండెల మీద పెట్టుకుంటాడు, జీవితాంతం నన్ను మోస్తాడు, జీవితాంతం నాతో కలిసి బ్రతుకుతాడని ఏ స్త్రీ అయినా భర్తను బట్టే ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. అత్త ద్వేషించింది అనుకో, లోపల బాధపడినా, మనసులో బాధపడినా, లోపల ఉండే ఆలోచన ఏంటో తెలుసా? ఎంతకాలం ఉంటుంది ముసలత్త? చూసారా ఎంత చిక్కగా నవ్వుకుంటున్నారు, అనుకోని ఉంటారు. ఎంతకాలం ఉంటుంది ఈ ముసలత్త? రేపో మాపో ఫట్ నా కుటుంబం అయిపోద్ది. ఇక నాకేం బాధ? అత్త ద్వేషాన్ని తట్టుకోగలుగుతుంది, కానీ భర్త ద్వేషాన్ని ఏ భార్య తట్టుకోలేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? లేయమ్మ సాక్షాత్తు భర్త ద్వేషాన్ని తట్టుకొని 5 పిల్లలకి అందప్పటికీ 5 పిల్లల్ని. ఎందుకో తెలుసా? ఈరోజు కాకపోతే రేపు మారుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతాడు, ఆ తర్వాత ఎల్లుండి కాకపోతే ఆ తర్వాత మారుతాడని కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసింది. ఆ తల్లి ఓర్పును దేవుడు నిరర్ధకం చేయలా. మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే పోయింది, మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే పోయింది. లేయమ్మతో యాకోబు జీవితాంతం కాపురం చేశాడు. జీవితాంతం కాపురం చేయటమే కాదు, లేయమ్మ ఓర్పును చూసి లేయమ్మలో నుంచి దేవుడు పుట్టించాడు, లేవీయులను పుట్టించాడు. అదే లేయమ్మ గర్భంలో నుండి యోధా జాతిని పుట్టించాడు. ఆ లేవి వంశంలో నుంచి వచ్చినటువంటి వాడే దైవజనుడైన మోషే, దైవజనుడైన అహరోను, ప్రవక్తి అయిన మిర్యాము. ఆ వంశంలో నుంచి వచ్చిన వాడే సమూయేలు, ఆ వంశంలో నుంచి వచ్చిన వాడే జకర్యా, ఆ వంశంలో నుండి వచ్చిన వాడే బాప్తిస్మం ఇచ్చు. ఎవరి వంశంలో నుంచి వచ్చారు? యాజకులు పుట్టుకొచ్చారు లేయమ్మలో నుంచి, అంతేనా? అదే లేయమ్మలో నుండి యోధా గోత్రికులు, ఆ యోధా గోత్రంలో నుండి మహారాజు అయిన దావీదు,
రాజు అయిన సొలొమోను, హిజ్కియా, ఉజ్జియా, యోషియా, అదే వంశంలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. తల్లి, నా వైపు చూడు. నువ్వు అనుభవించే బాధని నేను తక్కువ చేయను, మూర్ఖుడే. కానీ ఒక తండ్రిగా చెప్తున్నా, ఓర్చుకో. మూర్ఖుడే, శాడిస్టోడే. యాకోబు ద్వేషించినట్లుగా నీ భర్త నిన్ను అంతకంటే ఎక్కువ ద్వేషించవచ్చు. ఓర్చుకో. ఓర్పు ద్వారా ఒక అందమైన కుటుంబ వ్యవస్థ భవిష్యత్తులో బహుమానంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఓర్చుకో ఓర్చుకో అని ఇటు చెప్పి అంటే మాకు లైసెన్స్ ఇచ్చాడు అన్న, మాకు లైసెన్స్ ఇచ్చాడన్నని ఇంటికి వచ్చిన ఆడబిడ్డని ఏడిపించకండి. మీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డ ఏడిస్తే ఆడబిడ్డను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలా. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో అలా ఏది తగలకుండా ఉండునట్లుగా, వింటారా, ఏది తగలకుండా ఉండునట్లుగా ఓర్పు గొప్ప ఆయుధం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నాలుగవది, ఈ గాడిద తన యజమానుని కాపాడుకుంది. యజమానుడు తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. బిలామున్నాడే ప్రవక్త, ఆయన ప్రారంభం గొప్పగా ఉంది, ఆయన ఆరంభం గొప్పగా ఉంది, ముగింపు బహుఘోరంగా ముగించబడింది. ఆయన ఆరంభం చూస్తే అతని మాట దేవుని మాటగా ఎంచేవాళ్ళట. అతని నోట నుంచి ఏదైనా మాట వస్తే ఖచ్చితంగా అది జరిగేదట. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఎంత గొప్ప ప్రవక్త ముగింపులో కత్తి చేత పొడవబడి అత్యంత దారుణంగా చంపబడ్డాడు. ఎవరైనా ప్రవక్త సార్, అన్యుడే. ప్రారంభంలో ఎంత ధన్యుడయ్యాడు. దేవుడైన యెహోవా అతనితో మాట్లాడుతూ ఉండేవాడు. చూడండి ఆ మాట, ఎలా చనిపోయాడో, ఆయన పరిస్థితులు ఏంటో చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నాతో చెప్పండి. బేయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఎట్లా చంపారు? కొంచెం గట్టిగా. ఎవరు? ఇజ్రాయేల్. ఎవరిని? బిలామును ఖడ్గంతో చంపారట. ఒక ప్రవక్త అత్యంత దారుణంగా చంపబడి భయంకరమైన పరిస్థితికి అప్పగించబడ్డాడు. ఎందుకో తెలుసా? బిలాము తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. విన్నారా ఈ మాట? బిలాము తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. గాడిద తన యజమానుని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. చప్పలు కొడుతూ ఒకసారి దీనికి స్తోత్రాలు చెప్దాం. నేను ముగించబోతున్నాను, నా వైపు చూడండి. ఎలా ప్రయత్నం చేసింది? త్రోవలో ఆగిపోయింది. ముందుకెళ్తే ఖడ్గంతో యెహోవా దూత చంపేస్తుంది. ఆ గోడకెళ్ళి అదివింది, పెటామని కొట్టాడు. అయినా మరలా లేచి కుప్పలా కూలిపోయింది. మూడోసారి కొట్టాడు. ఎందుకు ఇది ఇంత ప్రయత్నం చేస్తుందో తెలుసా? ఎలాగైనా నా యజమానుని కాపాడుకోవాలి. అమ్మా, గాడిద తన యజమానుని కాపాడుకున్నట్లుగా ఓ తల్లిగా ఉన్న నీవు నీ పిల్లలను కాపాడుకోవటం నేర్చుకో. నీ కుటుంబాన్ని కాపాడుకోవటం నేర్చుకో. నీ భర్తను కాపాడుకోవటం నేర్చుకో. నీ సంసారాన్ని కాపాడుకోవటం నేర్చుకో. నీ సంఘాన్ని కాపాడుకోవటం నేర్చుకో. అన్నిటికంటే విశేషంగా నిన్ను నీవు కాపాడుకోవటం నేర్చుకో. కాపాడుకోవాలి.
ఇలా కాపాడుకునే విషయంలో ఒక తల్లిని గురించి చెప్తా. యెహోవా దూత ఇలాగే దూసిన కత్తి చేతబూని వెంటనే మోషేను చంపేద్దామన్నట్లుగా కత్తి చేతబూని ఎదురుగా నిలవబడింది దూత. ప్రభు చిత్తమైతే రేపు ఈరోజు రాత్రి పటాన్ చెరువులు సిప్పోరా గురించి చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. సిప్పోరా ఏం చేసిందో తెలుసా? వాడిగలిగిన కత్తి తీసుకొని తన కుమారుడి యొక్క గోప్యాంగ చర్మాన్ని కత్తిరించి, ఆ కత్తిరించి చర్మాన్ని ముందేసేసి, ఇదిగో ఈ సున్నతి కార్యక్రమం ద్వారా ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతువని ఆనవాళ్ళు ఎప్పుడైతే చూపించిందో, కత్తిరించి ఆనవాళ్ళైతే ఎప్పుడైతే చూపించిందో, దూసిన కత్తి కింద పడేశాడు. మోషే కాపాడబడ్డాడు. చంపబడాల్సిన మోషే మహా గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. మోషే ఇంత గొప్ప నాయకుడిగా నువ్వు ఎలా మార్చబడ్డావు? నా భార్య సిప్పోరా ఉందే, చాకచక్యంగా పనిచేసింది అయ్యా. ఎలా పనిచేసింది? నా కొడుకులో దేవునికి ఆయాసకరమైన వాటిని వాక్యం అనే రాతి కత్తితో కత్తిరించింది. అమ్మా, అయ్యా, నా వైపు చూడండి, అన్నా నా వైపు చూడండి. నీ కొడుకులో దేవునికి ఆయాసకరమైనవి ఏ ఉన్నాయో నీకు తెలుసు. నువ్వేం చేయాలో తెలుసా? వాక్యమనే రాతి కత్తితో నీ కొడుకులో దేవునికి ఆయాసకరమైన వాటిని కత్తిరించాలి. కత్తిరించావా, నీ బిడ్డ భవిష్యత్తును కాపాడిన మంచి తండ్రి అయిపోతావు. నీ గర్భాన పుట్టిన నీ కుమార్తెలు ఉన్నారే, వాళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారో నీకు తెలుసు. ఫేస్బుక్లో వాళ్ళకి ఎవరు ఫ్రెండ్సో నీకు తెలుసు. ఎక్కడైనా తప్పుడు అడుగులు వేస్తున్నారో లేదో ఇవన్నీ నీకు తెలుసు. తెలిసిన తర్వాత ఒక సిప్పోరాలాగా, దేవా నా కుమార్తెలో నీకు ఆయాసకరమైన పలానా గుణం ఉందయ్యా, వాక్యంతో కత్తిరిస్తున్నా. నా కొడుకులో మీకు ఆయాసకరమైన గుణం పలాంది ఉందయ్యా, పలాంది కత్తిరిస్తున్నా. ఎవరిని బిడ్డలారా, మీ కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని కత్తిరించేటప్పుడు వాళ్ళని శత్రువుల్లా చూడకండి. నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, వాళ్ళని శత్రువుల్లా చూడకండి. ఈ భూమి మీద మీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీ తల్లిదండ్రులకు మించి ఇంకెవరూ లేరు. ప్రాణంగా మిమ్మల్ని ప్రేమిస్తారు. ప్రేమించే ఆ తల్లిదండ్రులు, నాన్న ఇలా చేస్తే దేవుని కోపం వస్తుందిరా, మాకు తెలుసు. ఎన్నో కుటుంబాలను చూసావురా, క్రైస్తవ కుటుంబాలని పేరు పెట్టుకొని శాపాన్ని అనుభవిస్తున్నారా. కారణం భక్తిహీనత, వాక్యానికి తగినట్లుగా బ్రతుకుపోవటం. నాన్న ఇది వస్తుందని నాకు తెలుసురా, అట్లా వెళ్ళొద్దురా, అమ్మ అట్లా వెళ్ళొద్దురా అని తల్లిదండ్రులు మీకు చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు నడిపింపుకు యవన బిడ్డలారా అప్పగించుకుంటే మీ భవిష్యత్తు కాపాడబడుతుంది. ఒక్కళ్ళు కూడా ఆమె ఏం చెప్పలా. మీ ధైర్యం ఏంటో తెలుసా అన్నయ్య? మా ఓడికి 100 కోట్లు సంపాదించి పెట్టాను అన్నయ్య. మా ఓడికి ఎంత 50 కోట్ల 150 కోట్లు సంపాదించమ్మా. దేవుని ఆశీర్వాదం పిల్లల ఓడిలో వేయకుండా తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు వేస్తే అది ఎందుకు పనికిరాదు. అది వేయి. దానికంటే విశేషంగా ఓ దైవికమైన క్రమంలో పిల్లల్ని పెంచే కృప దయగల దేవుడు అనుగ్రహించును గాక. ఆఖరి మాట చెప్తాను, అసలు సవాల్తో కూడుకున్న మాట. నా వైపు చూడాలందరూ. ముగిస్తున్నా. ఈ గాడిద నమ్మకమైన గాడిద. ఆ ప్రవక్త నమ్మకత్వం లేని ప్రవక్త. ఈ గాడిద భలే ఫోటో పెట్టాడు. అఫ్కోర్స్ ఇది మీకు చూపించకూడదు, అయినా లైవ్ కూడా చాలామంది చూస్తున్నారు కదా, చూడండి సరే వదిలేసాడు. ఈ గాడిదలో ఉన్న నమ్మకత్వం ఏంటంటే బిలామును ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుందంటే, నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా తిరుగుబాటు చేశానా? నా వైపు చూడాలందరూ. నేను నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడైనా నీ మాట వినకుండా తిరుగుబాటు చేశానా అంటే దాని యజమాని ఏమన్నాడు తెలుసా? లేదు, నువ్వు ఎప్పుడు తిరుగుబాటు చేయాలి. పిన్ డ్రాప్ సైలెన్స్. భర్తలారా మిమ్మల్ని అడుగుతా, ఒకసారి మీ భార్యలను అడగండి. మన వివాహమై 20 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజైనా నీకు ఆయాసకరంగా నేను బ్రతికేనా? దేవుని వాక్యానికి భిన్నంగా ఎప్పుడైనా బ్రతికేనా? అడగండి. ఎన్నడూ నాకు ఆయాసకరంగా నువ్వు బ్రతకలేదయ్యా.
నువ్వు నన్ను సంతోషపరిచిన వాడివే కానీ దుఃఖపరిచిన వాడివి కాదయ్యా. నువ్వు ఒక నమ్మకమైన భర్తవి అని నీ భార్య నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలిగిద్దా? అమ్మా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీ భర్త ఉంటే అడగండి, అయ్యా మన వివాహమై 30 సంవత్సరాలు అవుతుంది కదా, ఎప్పుడైనా నేను నీకు తిరుగుబాటు చేశానా? ఎప్పుడైనా నీకు ఆయాస్కరంగా ప్రవర్తించానా? గయ్యాలి ఆడదానిగా ఎప్పుడైనా నేను వ్యవహరించానా? దేవునికి అవిధేయంగా ప్రవర్తించిన అవిధేయపు విశ్వాసిగా నేను ఎప్పుడైనా బ్రతికాను? ఒకసారి చెప్పయ్యా అని అడగండి. యవన బిడ్డలో ప్రార్థనకు వచ్చారు కదా, అమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్న వాళ్ళని కూర్చో, మిమ్మల్ని అడుగుతా, ఏ ఊరి మీదమ్మా? మీ పాస్టర్ గారిని అడుగు. ఏమడుగుతారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత, నాన్న కూర్చో, అమ్మ కూర్చో కూర్చో. ఏంటి? నేను మీ గర్భాన్ని పుట్టి దరిదాపుగా నాకు 30 సంవత్సరాల వయసు, 20 సంవత్సరాల వయసు వచ్చింది. నేను పుట్టిన నాటి నుండి నాన్న నిన్ను ఎప్పుడైనా నేను ఏడ్పించానా నిష్కారణంగా? నా తప్పుడు ప్రవర్తన ద్వారా ఎప్పుడైనా నీకు దుఃఖాన్ని కలుగు చేశానా? నాన్న నన్ను బట్టి ఎప్పుడైనా నీకు కంటతడి వచ్చిందా అని అడగండి. ఒకవేళ నీ తండ్రి గనక, బిడ్డ నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నాకు సంతోషాన్ని కలుగు చేసిన దానివే కానీ నిన్ను బట్టి నేను ఎప్పుడు ఏడవలేదని నీ తండ్రి అంటే, నిన్ను మించిన ధన్యురాలు ఇంకొకరు లేరు. నిన్ను మించిన ధన్యుడు ఇంకొకరు లేరు. గమనించండి అయ్యా, అడగండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మన పెండ్లై 10 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడైనా నేను నేర్పించానా? ఒక మాదిరికరమైన భర్తగా బ్రతకకుండా నా ఇష్టానుసారంగా నేనేమైనా బ్రతికానా? ఏదైనా ఉంటే ఒకటి చెప్పు. అసలు నేను అంట ఘాటు గడుగుతా, అలా అడగగలిగే దమ్ము ధైర్యం నీకుందా? ఛాతి మీద చేసుకొని, ఎస్ నా భార్య నేను అడగలను, నా తల్లిదండ్రులు నేను అడగలను, నా భర్త నేను అడగలను. కారణం ఏంటో తెలుసా? పుట్టినప్పటి నుండి నేను విధేయురాలిగా బ్రతికానే కానీ, నమ్మకస్తురాలిగా బ్రతికాను కానీ అపనమ్మకస్తురాలుగా నేను బ్రతకలేదు. సరే, ఇవన్నీ ప్రక్కన పెట్టండి. మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఎవరా యజమానుడు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకసారి నా వైపు చూడండి. ఆ యజమానుడు మీరు కూర్చున్న స్థలంలో, అయ్యా నేను బాప్తిస్మం తీసుకొని 20 సంవత్సరాలు అవుతుంది, నేను ఎప్పుడైనా నీకు దుఃఖం కలుగు చేసినట్టుగా బ్రతికానా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎప్పుడైనా నేను దారి తప్పానా? చెప్పయ్యా. దేవుడు నిన్ను చూసి, బిడ్డ నువ్వు రక్షణ పొందిన నాటి నుంచి ఎప్పుడు నువ్వు దారి తప్పలేదురా, నా వాక్యానికి తగినట్లుగా నువ్వు బ్రతికావు, ఎక్కడా నువ్వు జారిపోలా, ఎక్కడా నువ్వు పడిపోలా, పడుతూ లేస్తూ నీ ఆత్మీయ జీవితం సాగలా, నిత్యము నిలిచే సియోను కొండలాగా రక్షణ పొందిన నాట నుండి నేటి వరకు నువ్వు స్థిరురాలిగా బ్రతుకుతూ వచ్చావు అని దేవుడు నిన్ను గూర్చి మాట అనగలడా? ఒకసారి నా వైపు చూడండి. అమ్మ నా వైపు చూడండి రా, బాల్కనీలో ఉన్న వాళ్ళు కూడా. ఏ తల్లి గుంటూరు అమ్మ చూడరా, అందరు నా వైపు చూడండి. మిమ్మల్ని అందరిని అడుగుతా, అమ్మ అనరాదా చూడరా తల్లి. కూర్చున్న చోట దేవుని వైపు చూసి, అయ్యా నేను రక్షణ పొంది 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడైనా నీ మీద నేను తిరుగుబాటు చేశానా? ఎప్పుడైనా నీ మాటకు లోబడకుండా నా ఇష్టానుసారంగా బ్రతికానా? చెప్పయ్యా అని అడిగితే నిన్ను గూర్చి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? గాడిదను గూర్చి బిలామిచ్చిన సాక్ష్యం. గాడిద సార్ అది, గాడిదను గూర్చి బిలామిచ్చిన సాక్ష్యం ఏమంటాడు? నీవు నా దానవైనది మొదలుకొని నేటి వరకు నువ్వు విధేయురాలుగానే ఉన్నావు కానీ అవిధేయురాలుగా లేవు. నీ పరమ యజమానుడు నిన్ను గూర్చి ఏమని సాక్ష్యం ఇస్తాడో ఒకసారి ఆలోచించు. జరిగింది ఏదో జరిగింది, ఇకనైనా నమ్మకమైన బిడ్డగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. ముగిస్తున్నా. ఈ గాడిదను కోరుకున్నాడు పరిశుద్ధుడైన దేవుడు, గాడిదను కోరుకున్నాడు. గాడిద స్థానంలో తాను నిలవబడి గాడిద మెడ విరగొట్టాల్సింది బదులు తాను ఆ స్థానంలో నిలబడి శిక్షను భరించాడు. ఈ గాడిద మీద దేవుని కొన్న గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? ఈ గాడిద, యేసయ్య ఆ గాడిదను యెరూషలేముకు తీసుకుని వెళ్తే ఈ గాడిదలను పరలోకపు యెరూషలేముకు తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. నాకు ఆ గొప్ప స్థానం కావాలి. బిలాము గాడిద విధేయురాలుగా బ్రతికినట్లుగా నీ సన్నిధిలో నేను విధేయురాలుగా 5 విషయాలు చెప్పాను. దైవ దర్శనం కలిగిన గాడిద, ఆత్మీయ అంధత్వం కలిగిన ప్రవక్త, సరి అయిన మార్గంలో నడిచిన గాడిద, తప్పుడు మార్గంలో నడిచిన ప్రవక్త,
ఓర్పు కలిగిన గాడిద, కోపంతో నిండుకున్న ప్రవక్త, యజమానుని కాపాడుకున్న గాడిద, తన్ను తాను కాపాడుకోలేకపోయిన ప్రవక్త, నమ్మకత్వం కలిగిన గాడిద, అపనమ్మకత్వం కలిగిన ప్రవక్త. వీళ్ళిద్దరిలో ఎవరిలా బ్రతకాలనుకుంటున్నావు?